రమేష్ ని ఒంటరివాడిని చేసినట్టేనా? ఎందుకు ఒంటరివాడింది? పార్టీ జగన్ మొత్తం ఎంత ఉన్నాం. మంత్రి అయిన తర్వాత మచిలీపట్నంలో వేలు పెడితే ఊరుకుంటారా? పేరునాని మచిలీపట్నం ఎవరు నియోజకవర్గం వాళ్ళే ఎందుకు వేలు పెడతాడు? మంత్రి అయిన తర్వాత అలాగా నేను మంత్రిగా ఉండి పెడలను వేలు పెట్టాను. మీరు పెట్టలేదు, ఆయన పెట్టాడని కదా మీ కోపం? నాకు కోపం అండి, నా తమ్ముడు అతను. మీ తమ్ముడే కానీ అడగండి, మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు వచ్చే లారీలకి డబ్బులు చేయాలని ప్రయత్నం చేస్తే మీ దగ్గర హెచ్డి లైన్లు వేయడానికి అతను అటువంటి ఏం చేశాడు లేదో నాకు తెలియదు, నేను చేయలేదు, నాకు తెలిసి చేయలేదు. అవి చేస్తున్నాడని చెప్పేసి మిగతా మీ ఈ పార్లమెంట్ లో ఉన్న మిగతా ఎమ్మెల్యేలందరితో కలిసి మీరంతా ఒకటైపోయి అతను ఒక్కడనే చేశారని తప్పు మాట్లాడుతున్నారు. జోగి రమేష్ అనేవాడు మా తమ్ముడే. మీరు అతన్ని అడగండి, ఏ రోజు అతను ఒంటరివాడి కాదు. మేమందరం అతనికి అండగా ఉన్నాం. అతను మా మనిషి, మా తమ్ముడు, మా కుటుంబం, మేమంతా జగన్ కుటుంబం. మంచిగానే ఉంటారు కానీ మంచిగానే ఎర్త్ పెడతారు మీరు. కొల్లు మర్డర్ కేసు పెట్టించారని నేను పెట్టలేదు, మీరు పెట్టించారు. అతను మర్డర్ చేయించాడని చెప్పిన అతనితో ముద్దాయిలు ఫోన్ కాల్స్ పోలీసులు ట్రేస్ చేసుకుని వాళ్ళు చేసుకున్నారు తప్పితే నాకేం సంబంధం లేదు. ఒకవేళ నేనే గనక నిజంగా కొల్లు రవీంద్రని ముద్దాయిగా చేయండి అని చెప్పి నేను గనక ఎవరి మీద ఒత్తిడి చేసి పెట్టించుంటే ఆ పాపం నాకే. నేను దేవుడిని నమ్ముతాను. అంతేనా? నేను దేవుడిని నమ్ముతాను ఖచ్చితంగా. అటువంటిది కనుక నుంచి అది జరిగితే నా ప్రోద్బలంతో అతను ముద్దాయిగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పాపం నేను అనుభవిస్తాను. బాలశౌరిని వెళ్ళగొట్టారా వెళ్ళిపోయారా? దూకేశాడు, మీరే చూశారుగా. దూకేసేలాగా చేశారని విన్నాం. ఎందుకు చేస్తారు దూకేసేలాగా? ఎందుకు దూకుతాడు? పోత క్రియేట్ చేసేసి పార్టీలో ఉండలేని పరిస్థితిని క్రియేట్ చేశారని. ఒక్కపోతే ఏంటంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, నా ఒక్కరితో లేకపోతే అయిపోతుంది. మిగతా అంతా ఏసీయే కదా. మీరే కదా అక్కడ అడుగు పెడితే ఊరుకోనంది. నా ఒక్కరితో అడుగు పెడితే అంటే సరాసరి ఎట్టా పెడతావు? నేను దైవమాంస సంబుద్ధుడు ఏంటి? ఒక పార్టీ మీద గెలిచావు, ఏ రోజన్నా ఇక్కడికి వచ్చి ఓటు ఎవరన్నా అడిగావా? ఓటు అడిగినాడు ఎంపీగా ఉండవా? జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా ఇక్కడ పార్టీ వాళ్ళకి చెప్తాడండి నేను వస్తున్నానని. ఆయన సపరేట్ దుకాణం వస్తున్నానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నాని బందరు వస్తున్నాను పలానా తారీఖున, నేను వెంటనే మా కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి జగన్ వస్తున్నాడు పలానా తారీఖు బందరు వచ్చి అని చెప్తాను. ఇప్పుడు నేను ఏదైనా గ్రామంలో ఎమ్మెల్యేగానో మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న పార్టీ జెండా మోసే ప్రతివాడికి నేను వస్తున్నానని చెప్పి వెళ్తాం, చెప్పాలి అది. అంతేగాని నేను ఒక తెలుగుదేశం వాడిని తీసుకుని ఆ పేటలోకి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోతానంటే పార్టీ వాళ్ళు ఊరుకుంటారండి. పేరు నాని కూడా ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? ఆయనకంతటా ఆయన ఇలా క్రియేట్ చేసుకుని వెళ్ళిపోయాడంటారా? నా ఒక్కరితో ఇంకా 6 బాగున్నాయి కదా, 6 ఏసీలే కదా. ఇక్కడే ఒక్కపోతే ఇక్కడే కరెంట్ లేదు, ఇక్కడే వేడిగా ఉంది. మిగతా చోట్ల 6 చోట్ల ఏసీయే కదా ఫుల్గా. నేను చేయించలేదు, చేయటం ధర్మం అని చెప్పి నేను అంటాను. కరెక్ట్, అది చేయటం కరెక్ట్. ఎవరినైనా కరెక్ట్ చేయాలి. నా కోసం ఎందుకు వెళ్ళిపోతాడు? విపరీతమైన మోజు ఏదో ఉంది, ఆ మోజు కోసం పోయి ఉంటాడు. నా కోసం ఎందుకు వెళ్తాడు? అంతేనా? అంతే. లేదా ఇక్కడ సీట్ రాదు అనుకున్నాడేమో, ఉంటే సీట్ రాదు అనుకో వెళ్ళిపోయాడేమో. ఎందుకు వెళ్ళిపోయాడు అతనికి తెలియాలి. వెళ్ళిపోతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫేస్ టు ఫేస్ కి మాకు టైం ఇచ్చి మీ అభిప్రాయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ.